జిల్లాలో పర్యటనలో ఉన్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ భద్రకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గవర్నర్ పర్యటించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. వివిధ శాఖలు చేసిన ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించినట్లు తెలిపారు. పర్యటన ప్రణాళికబద్ధంగా కొనసాగేందుకు దేవాలయంలోనూ ఆడిటోరియంలోనూ అధికారులకు విధులు కేటాయించామన్నారు. కళా బృందాలతో వేద మంత్రాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోకి గవర్నర్ను స్వాగతించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దైవ దర్శనం చేసుకున్న అనంతరం ఆలయ ఆవరణలో గవర్నర్ మొక్కులు నాటుతున్నట్లు తెలిపారు. జిల్లాలో పర్యటనలో ఉన్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ భద్రకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. వివిధ శాఖలు చేసిన ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించినట్లు తెలిపారు. పర్యటన ప్రణాళికబద్ధంగా కొనసాగేందుకు దేవాలయంలోనూ ఆడిటోరియంలోనూ అధికారులకు విధులు కేటాయించామన్నారు. కళా బృందాలతో వేద మంత్రాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోకి గవర్నర్ను స్వాగతించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దైవ దర్శనం చేసుకున్న అనంతరం ఆలయ ఆవరణలో గవర్నర్ మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్. సుధాద్రి, తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి జిల్లా పర్యటనకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇచ్చేశాడు. తొలుత 3 రోజుల క్రితం ఏదైతే యాదగిరి నరసింహస్వామిని దర్శించుకుని అనంతరం ములుగు జిల్లా పర్యటనకు వచ్చాడు. అక్కడ ములుగు జిల్లాలో రామప్ప, లక్నవరం మండలతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కుటాలమైనటువంటి కోటగుళ్ళును దర్శించాడు. అనంతరం నిన్న రాత్రి అక్కడే లక్నవరం రిసార్ట్స్ లో బస చేసి నిన్న ఉదయము ఎన్ఐటి గెస్ట్ హౌస్ కు చేరుకున్నాడు. అక్కడ నుంచి హన్మకొండ కలెక్టరేట్ లో హన్మకొండ జిల్లా అధికారులతో అదేవిధంగా వరంగల్ జిల్లా అధికారులతో అధికార యంత్రాంగంతో ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ సంబంధించినటువంటి పనులపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీక్షించాడు. అనంతరము నేర నియంత్రణకు పోలీసులు చేస్తున్న కృషికి సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను తిలకించాడు. అనంతరము వరంగల్, గ్రేటర్ వరంగల్ నగరంలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, ఎమినెంట్ పర్సన్స్ తోటి చర్చాగోష్ఠి నిర్వహించాడు. అనంతరం లంచ్ తర్వాత వరంగల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైనటువంటి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి అనంతరము 1000 స్తంభాల దేవాలయాన్ని దర్శించుకున్నారు. అక్కడి నుంచి వరంగల్ కోట, ఏదైతే పోర్టు వరంగల్లో ఉన్నటువంటి కాకతీయుల కళాకృతులను చూడడమే కాకుండా అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిశ్చితంగా వీక్షించాడు. ముఖ్యంగా కాకతీయుల కాలం నాటి పేరిణి శివతాండవాన్ని, అదేవిధంగా యక్షగానము, చందు యక్షగానము, తెలంగాణ సాంస్కృతిక నిలువుటద్దంగా ఉన్నటువంటి బతుకమ్మ ఆటలను అన్నింటినీ కూడా స్వయంగా అక్కడ ఏర్పాటు చేయడంతో అవన్నీ కూడా వీక్షించి కాకతీయుల డైనాసిటీ ఏదైతే అప్పటి వాళ్ళ యొక్క కళలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అప్పుడు వాళ్ళు నిర్మించిన రాతి కోటలు కావచ్చు, అన్నిటినీ కూడా పరిశీలించి రాత్రి మళ్ళీ ఎన్ఐటీలో గెస్ట్ హౌస్ లో బస చేశాడు. ప్రస్తుతం మరి కాసేపట్లో జనగామ జిల్లా పర్యటనకు బయలుదేరుతాడు సుధాద్రి. అక్కడ జనగామ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం అనంతరం ఓబులు కేశవాపురం గ్రామాన్ని సందర్శిస్తాడు. ఆ గ్రామ పర్యటన అనంతరము తిరిగి స్థానికంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి దైవ దర్శనాన్ని చేసుకుంటాడు. మొత్తానికి అక్కడ జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఇప్పటికే గవర్నర్ పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పూర్తి చేశారు. అక్కడ జనగామ డీసీపీ మరియు అదేవిధంగా జనగామ కలెక్టర్ ఆధ్వర్యంలో భారీ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. గవర్నరు వచ్చి అక్కడ ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఏమేమి కార్యక్రమాలకు అటెండ్ అవుతాడో అన్ని ఆ కార్యక్రమాల ప్రదేశాలలో అటు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయగా అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సుధాద్రి. ఈ రోజు కూడా జనగామ జిల్లాలో ఈ 2 కార్యక్రమాలను ముగించుకొని అనంతరము తిరిగి హైదరాబాద్ రాజ్భవన్ కు చేరుకుంటాడు. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 రోజుల పాటు ఒక గవర్నర్ పర్యటించడం అయితే రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారిగా చూస్తున్నారు సుధాద్రి. మరోవైపు అటు లక్నవరం సరస్సులోని ఏదైతే ఐలాండ్ రిసార్ట్స్ లో కూడా రాత్రి బస చేయడం కూడా ఎందుకంటే అది అంతా కూడా అటవీ ప్రాంతము, ముఖ్యంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో స్వయంగా రాత్రి అంతా కూడా బస చేయడము
అయితే ఈ యొక్క పర్యటనలో అయితే కీలక అంశంగా చెప్పొచ్చు. ఈ రోజు జనగామ జిల్లా పర్యటన కూడా, జనగామ జిల్లా కూడా నూతన జిల్లా కేంద్రంగా ఏర్పాటయ్యాక స్వయంగా ఒక రాష్ట్ర గవర్నర్ రావడం కూడా అక్కడ జిల్లా ప్రజలు కానీ, అక్కడ రాజకీయ నాయకులు కానీ, అక్కడి అధికార యంత్రాంగం అయితే సంతోషంగా స్వాగతించే అవకాశం అయితే ఉంది సుధాద్రి.